Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వైసీపీ పోటీ జనసేన సీన్ రివర్స్. ఏపీలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు అధికారం పంచుకున్నవే. టీడీపీ అయితే పలుమార్లు అధికారం అందుకుంది. వైసీపీ ఒకసారి 5 ఏళ్ల పాలన పూర్తి చేసింది. పొత్తులో భాగంగా జనసేన 2024 నుంచి అధికారంలో భాగస్వామ్యం అయింది. అయితే టీడీపీ వైసీపీల మధ్య పోటాపోటీ రాజకీయం సాగుతోంది. ఈ 2 పార్టీలు అధికారాన్ని అందుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. ఈ పార్టీలు గ్రౌండ్ లెవెల్ వరకు పాతుకునిపోయాయి. రాష్ట్రంలో రాజకీయం కూడా రెండుగా చీలిపోవడమే కాదు, ఢీ అంటే ఢీ రాజకీయం ఈ 2 పార్టీల మధ్య ఉంది. ఇక జనసేనను తీసుకుంటే 2014లో పుట్టిన 2019 దాకా ఆ పార్టీ పోటీకి దిగలేదు. 2019లో పోటీ చేసిన ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఇక 2024లో అధికారం అందుకున్న జనసేన సంస్థాగతంగా ఇంకా బలపడలేదని అంటున్నారు. ఏపీ రాజకీయాలలో సంస్థాగతంగా టీడీపీ వైసీపీ అత్యంత పటిష్టంగా ఉన్నాయని అంటున్నారు. బూత్ లెవెల్ దాకా ఈ పార్టీల కమిటీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 46,397 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటే వైసీపీకి 45,973 మంది ఉన్నారు. ఈ 2 పార్టీలతో పోలిస్తే జనసేనకు కేవలం 8,988 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. సంస్థాగతంగా జనసేన బలహీనంగా ఉందని అంటున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే వారే ఏ పార్టీకైనా వెన్నుముకగా చెబుతారు. ప్రస్తుతం జరిగిన సర్ ప్రక్రియలో తమ పార్టీ ఓట్లను కాపాడుకోవడం దగ్గర నుంచి పోలింగ్ రోజున మొత్తం వారే అత్యంత కీలకంగా వ్యవహరిస్తారన్నది వాస్తవం. బిఎల్ఓలు పార్టీకి బలం మాత్రమే కాదు, వారే సర్వస్వం. అలాంటి బిఎల్ఓ వ్యవస్థ జనసేనలో వీక్గా ఉందని అంటున్నారు. జనసేన ఏపీ రాజకీయాలలో అయితే పరిమితంగానే పాత్ర పోషిస్తోంది. ఆ పార్టీకి పొత్తులో 21 సీట్లు దక్కాయి. అయితే సమీప భవిష్యత్తులో జనసేన బలంగా ఎదగాలని చూస్తోంది. వచ్చే ఎన్నికలలో కనీసంగా 50 నుంచి 75 దాకా సీట్లు తీసుకోవాలని కూడా పార్టీ మీద ఒత్తిడి ఉంది. అంతేకాదు పొత్తు కాకుండా సొంతంగా పోటీ చేసే స్థాయికి కూడా జనసేన ఎదగాల్సి ఉంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన పోటీ చేసే పరిస్థితి రావాలి అంటే అన్ని చోట్ల టీడీపీ వైసీపీ మాదిరిగా సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఒక్క బూత్లో కనీసంగా 1000 నుంచి 1200 దాకా ఓట్లు ఉంటాయి. బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవడం ద్వారానే జనసేన పటిష్టం అవుతుందని సూచిస్తున్నారు. బూత్ లెవెల్లో గట్టిగా పార్టీ యంత్రాంగం ఉంటే కనుక ఏ ఎన్నికల్లో అయినా ఓటింగ్ బాగా జరిగేందుకు వీలుంటుందని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు పోటీగా ధీటుగా బూత్ లెవెల్లో జనసేన పార్టీ క్యాడర్ కూడా తిరగాల్సి ఉంది. ఓటర్లను ఇంటింటికి వెళ్లి కలిసే ప్రయత్నం చేయడం, తమ పార్టీ వైపుగా వారిని ఆకట్టుకోవడం వంటివి చేయాలి అంటే జనసేన ఇంకా చాలా చేయాల్సి ఉందని అంటున్నారు. ఏ పార్టీ అయినా పై స్థాయిలో కాదు, గ్రౌండ్ లెవెల్లో పటిష్టత చూసుకోవాలి. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన 40% ఓట్లు వచ్చాయి అంటే బూత్ లెవెల్ దాకా ఆ పార్టీ విస్తరించుకుంది. అలాగే టీడీపీకి 2019 ఎన్నికలలో 40% ఓట్లు వచ్చాయి. ఇలా 2 పార్టీలు తమ ఓటు బ్యాంకుని పటిష్టం చేసుకోగలిగారు. జనసేన కూడా బూత్ లెవెల్లో కమిటీల నిర్మాణం కోసం ఫోకస్ పెడితేనే తప్ప బలం చేకూరదని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లకు పోటీ చేసినా గెలవాలి అంటే సంస్థాగత నిర్మాణమే ముఖ్యమని అంటున్నారు. జనసేన చేతిలో ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి బలపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.